ఈ ప్రోడక్ట్ ని మీరు పురుగు మందుతో వాడుకోవాలంటే అగ్రి 82 ని పురుగు మందుతో వాడుకోవాలంటే 1 లీటర్ వాటర్ కి 1/2 ml. అదే గడ్డి మందుతో వాడుకోవాలంటే 1 లీటర్ వాటర్ కి 1 ml. అదే మీరు ఫర్టిలైజర్ తో కెమికల్ ఎరువులతో చల్లుకోవాలంటే 1 కిలో ఎరువులకి 3 నుంచి 4 ml. ఇరిగేషన్ వాటర్ లో ఇవ్వాలా, భూమిలో ఇచ్చే వాటర్ తో పాటు భూమిలో వచ్చే వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్ తో పాటు 19 అని భూమిలో డ్రిప్ ద్వారా ఇస్తారు. అటువంటి పంటలకు అయితే మీరు 160 to 200 ml దాకా డ్రిప్ ద్వారా కూడా ఈ ప్రోడక్ట్ ని మీరు వాడుకోవచ్చు. క్లియర్? ఇంకోసారి చెప్పాలా? పురుగు మందుతో స్ప్రే చేసేటప్పుడు 1 లీటర్ వాటర్ కి 1/2 ml, అర్ధ ml. 20 లీటర్ల క్యాన్ ఉంటే 10 ml వాడుకోవాలి. 20 లీటర్ వాటర్ కి 10 ml వాడుకోవాలి. అంటే 1 లీటర్ కి 1/2 ml లెక్క. ఇప్పుడు 1/2 ml ఆర్ 10 ml ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే వెరీ సింపుల్. మన 1/2 లీటర్ బాటిల్ ఏమొస్తుందో అగ్రి 82 దాని పైన క్యాప్ అనేది 10 ml ఉంటుంది. ఒక క్యాప్ అంటే 10 ml ఉంటుంది. మీరు ఎంత కావాలో దాని ప్రకారంగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. క్లియర్? ఇప్పుడు కమింగ్ టు నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు అగ్రికల్చర్ లో మేము కెమికల్ తో పాటు పురుగు మందుతో ఇవన్నీ దీంతో పాటు ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ ఇన్పుట్ ఏంటంటే వాటర్. అది వాటర్ ని ఎలా ఇస్తామంటే మేము కామన్ గా పొలం మీద డైరెక్ట్ వాటర్ ని ఎటువంటి కాలువలు లేకుండా ఎటువంటి సాల్ లేకుండా వదిలేస్తాం. అలా కాకుండా కాలువల్లో సాల్లో రింగుల్లో వాటర్ ఇస్తాం. అలా కాకుండా స్ప్రింక్లర్ లో వాటర్ ఇస్తాం. అలా కాకుండా డ్రిప్ లో కూడా వాటర్ ఇస్తాం. సార్ ఇప్పుడు అంతా ఇదేంటంటే వెరీ సింపుల్. ఇప్పుడు ఇది పాతకాలంలో ఎక్కువగా ఫాలో చేసేవాళ్ళు. ఎలా అంటే 1 ఎకరానికి మీరు వాటర్ ఇవ్వాలంటే కాలువలు లేక డైరెక్ట్ గా వాటర్ వదిలేయాలంటే వాటర్ ఎక్కువగా అవసరం ఉండేది. 1 ఎకరం ఇవ్వాలంటే ఎగ్జాంపుల్ 1000 లీటర్ వాటర్ కావాలి ఇలా ఇవ్వాలంటే. అదే ఎకరానికి ఇలా కాలువల్లో వాటర్ ఇవ్వాలంటే దాంట్లో 50% సరిపోతుంది. ఇక్కడ 1000 లీటర్ కావాలంటే అక్కడ 500 లీటర్ సరిపోతుంది. అదే ఎకరానికి ఇలా స్ప్రింక్లర్ లో వాటర్ ఇవ్వాలంటే దీంట్లో సగం సరిపోతుంది. అక్కడ 500 అంటే ఇక్కడ 250 సరిపోతుంది. ఇదే ఎకరానికి ఇలా వాటర్ ఇవ్వాలంటే డ్రిప్ ద్వారా దీంట్లో సగం అంటే 250లో హాఫ్ అంటే 125 to 150 లీటర్ సరిపోతుంది. అంటే టెక్నాలజీ డెవలప్ అవ్వగానే మేము 50% వాటర్ ని తగ్గించాము. సార్ ఇప్పుడు డ్రిప్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎనీ ఐడియా? డ్రిప్ వచ్చి ఇండియాలో 15 to 20 years అయింది. మీలో సార్ 2002 నుంచి స్టార్ట్ అయింది. ఓకే, 2002 అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ 20 years. 50 నేను వాడేది 2002. ఓకే, డ్రిప్ ఎగ్జాక్ట్లీ. అంటే ఆల్మోస్ట్ లైక్ 20 years అయింది. సార్ ఇప్పుడు 20 years లో టెక్నాలజీ డెవలప్ అయి ఉంటుందా అక్కడే ఉంటుందా? అవుతుందా లేదా? ఎంతమందికి తెలుసండి ఏం టెక్నాలజీ డెవలప్ అయింది? ఏమైనా ఐడియా ఉందా? వాటర్ లేకుండా పంట పండిస్తాం, ఏరోఫోనిక్స్ అంటారు. భూమి లేకుండా మట్టి లేకుండా పంట పండిస్తారు, హైడ్రోఫోనిక్స్ అంటారు. అంటే టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందంటే మేము వాడే వాటర్లో 10% వాటర్ ఉన్నా కూడా పంట పండించగలుగుతున్నారు. ఇప్పుడు డ్రిప్ వచ్చి 20 years అంటే దీనికి నా బెటర్ టెక్నాలజీ వచ్చిందా లేదా? ఆ టెక్నాలజీని విస్టీజ్ లో తెచ్చాం. ఆ టెక్నాలజీ ఏంటంటే హైడ్రోజన్ టెక్నాలజీ. విస్టీజ్ లో ఆ ప్రోడక్ట్ ని అగ్రి అక్వాజన్ అంటాం. ఈ ప్రోడక్ట్ ఏముంది, డ్రిప్ కింద బెటర్ గా వాటర్ ని యూటిలైజ్ చేసే ఎఫిషియన్సీ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఏంటి, ఎలా పనిచేస్తుందంటే వెరీ సింపుల్. ఈ ప్రోడక్ట్ అనేది వాటర్ ని 50% దాకా వేస్ట్ అవ్వకుండా స్టోర్ చేస్తుంది, వేస్ట్ అవ్వకుండా ఆపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డ్రిప్ కంపేర్ చేశారనుకోండి. డ్రిప్ లో ఏమైతుందంటే పైన లాటరల్స్ వేసింటారు. ఇది భూమి పైన ఎక్కువగా తడి చేస్తుంది. భూమి ఎక్కువగా పైన తడి అయినప్పుడు ఎండ పడంగానే పైనుంచి పైన వాటర్ వాటర్ ఎలా వేస్ట్ అవుతుందంటే ఆ వాటర్ వేస్టేజ్ ని సేవ్ చేయడానికి 50% దాకా వాటర్ ని సేవ్ చేస్తుంది. అంతేకాకుండా మీరు ఇచ్చే వాటర్ అంతే పోదు. వాటర్ డ్రిప్ ద్వారా ఇచ్చింటారు, పైన అది తడి చేసి ఉంటుంది. అక్కడ ఓన్లీ వాటర్ ఎవాపరేట్ అవ్వదు, వాటర్ తో పాటు మీరు వేసిన కెమికల్ ఫర్టిలైజర్ కూడా ఎవాపరేట్ అవుతుంది. అంటే మీరు కెమికల్ వేసిన వెంటనే వాటర్ ఇచ్చిన వెంటనే ఆ కెమికల్ అనేది వాటర్ లో కరిగిపోతుంది. కరిగిపోగానే ఎండ పడంగానే ఆ వాటర్ యూరియా కరిగిన వాటర్ ని ఆవిరైపోతుంది. అప్పుడు ఏమైతుంది, వాటర్ తో పాటు మిచ్చే న్యూట్రియంట్ కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుంది, అలా ఎవాపరేట్ కాకుండా భూమిలో లీచ్ అవ్వకుండా ఆపుతుంది. కాబట్టి 50% వాటర్ 40% ఫర్టిలైజర్ ని వేస్ట్ చేస్తుంది. దీంతో వేస్ట్ అవ్వకుండా చూసుకుంటుంది. అంతేకాకుండా మన భూమిలో వాటర్ హోల్డింగ్ కెపాసిటీని 500 times పెంచుతుంది అనమాట. 500 times పెరిగితే మీరు 1 ఎకరానికి ఏదో పంట పండించారనుకోండి, 3 నెలల పంటలో దాదాపు మీరు 10 సార్లు కానీ 15 సార్లు వాటర్ ఇచ్చింటారు. బట్ అదే ఈ ప్రోడక్ట్ ని వాడారా 50% అనేది తగ్గుతుంది అనమాట.
మీరు 20 సార్లు ఇచ్చింటే ఈ ప్రోడక్ట్ ని వేసుకుంటే 10 సార్లు వాటర్ ఇస్తే చాలు, 10 సార్లలోనే కంప్లీట్ పంట అనేది పండబోతుంది. అంతే వాటర్ ని అంత ఎక్కువగా స్టోర్ చేస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే వెరీ సింపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొక్కకి ఓన్లీ కెమికల్ ఫర్టిలైజర్ ఇచ్చింటారు, ఈ మొక్కకి కెమికల్ ఫర్టిలైజర్ తో పాటు అగ్రి ఎక్వాజల్ అనే ప్రోడక్ట్ ఇచ్చింటారు. ఇప్పుడు వర్షం రాగానే, కాలువలో వాటర్ రాగానే ఈ మొక్క ఏం చేస్తుంది, ఆ వాటర్లో యూరియా అనేది కరగంగానే ఆ యూరియా కరిగిన వాటర్ని పీల్చుకుంటుంది. బట్ ఈ మొక్క ఏం చేస్తుంది, వాటర్ రాగానే యూరియా కరగంగానే ఆ యూరియా కరిగిన వాటర్ని జెల్గా మార్చేస్తుంది. ఇప్పుడు జెల్గా మార్చేస్తుందంటే ఏం చేస్తుందంటే స్టోర్ చేస్తుంది. వెరీ సింపుల్. దీన్ని హోమ్ సైన్స్లో చెప్పాలంటే ఇది ఒక సంప్ లాంటిది. సంప్ ఐడియా ఉందా? ఒక ఇల్లు కట్టాలంటే ఫస్ట్ కింద గుంత తీసేసి సంప్ కడతారు. ఇల్లు కట్టిన తర్వాత పైన ఒక ట్యాంక్ పెట్టుకుంటారు. మున్సిపల్ వాటర్ రాగానే వాటర్ స్టోర్ అయిపోతుంది. మీకు ఎప్పుడు కావాలో అప్పుడు మోటార్ ఆన్ చేసుకొని వాటర్ని, ఇది కూడా అంటే వర్షం రాగానే, కాలువలో వాటర్ రాగానే వాటర్ని సంప్ లెక్క స్టోర్ చేస్తుంది. ఇప్పుడు మున్సిపల్ వాటర్ రోజు వస్తుందా? వర్షం రోజు వస్తుందా? 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, నెల, ఎప్పుడన్నా పడవచ్చు. ఎసార్నో? బట్ వాటర్ అంటే అవసరం ఉంటుంది. ఈ టెక్నాలజీలో వాటర్ అనేది స్టోర్ అవుతుంది కాబట్టి సంప్ లెక్క, సంప్లో వాటర్ ఉంటే మీరు ఒక వారం కానీ, 10 రోజులు కానీ, 15 రోజులు కానీ మెయింటైన్ చేయొచ్చా లేదా? ఆ మేనేజింగ్ ఇక్కడ అవుతుంది. ఎండ రాగానే, డ్రై సీజన్ రాగానే, వర్షం పడతా లేదు, ఆ టైంలో ఈ మొక్క దగ్గర యూరియా, డిఏపి, పొటాషియం ఉంటుంది, వాటర్ ఉండదు. ఆ మొక్క యూరియా, డిఏపి, పొటాష్ పనిచేయదు. బట్ ఈ యొక్క మొక్క దగ్గర వాటర్ ఉంటుంది, వాటర్ లోపల యూరియా ఉంటుంది, రెండు దొరుకుతుంది కాబట్టి చెట్టు అనేది పెరుగుదల అనేది ప్రాపర్గా ఉంటుంది. సింపుల్గా అర్థం చేసుకోండి. ఈ టెక్నాలజీ సంప్ అని ఎందుకు చెప్తామంటే ఈ ప్రోడక్ట్ ని స్పెసిఫిక్ గా చాలా మైన్యూట్ గా సూక్ష్మంగా చూసుకోవాలంటే వెరీ సింపుల్ ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫుడ్ తింటాం, రోజు ఫుడ్ తింటాం. ఎస్ ఆర్ నో? ఇప్పుడు అగ్రి సీజన్ 6 నెలలు, 6 మంత్స్ ఫుడ్ తిని 6 మంత్స్ ఆపేస్తామా? పోనీ 3 డేస్ ఫుడ్ తిని 3 డేస్ ఆపేసి 3 డేస్ ఫుడ్ తింటామా? రోజు ఫుడ్ తింటామా లేదా? అలానే మన పంటకు కూడా రోజు వాటర్, రోజు న్యూట్రియంట్ కావాలి. మీరు వాటర్ ఇస్తారు, 3 రోజులు 4 రోజుల దాకా వాటర్ ఉంటుంది, దాని తర్వాత ఎండిపోతుంది. 3 డేస్ 4 డేస్ వాటర్ ఉండదు, మళ్ళీ వాటర్ ఇస్తారు. ఆ 3 డేస్ 4 డేస్ గ్యాప్ ఏముందో అప్పుడు పంట అనేది డౌన్ అవుతుంది. విగరస్ గ్రోత్ అనేది రాకుండా స్లో అయిపోతుంది. మేము ఎలా నీరసంగా ఉంటాం, 3 డేస్ ఫుడ్ తినండి, 3 డేస్ మానండి, 3 డేస్ ఫుడ్ తినండి, 3 డేస్ మానండి. అప్పుడు మీకేం జరుగుతుందో మన పంటకు కూడా అదే జరుగుతుంది. కాబట్టి యూనిఫామ్ సప్లై ఆఫ్ వాటర్ ఉండాలా, యూనిఫామ్ సప్లై ఆఫ్ న్యూట్రియంట్ ఉండాలంటే అగ్రి ఎక్వాజల్ ఇస్ ద బెస్ట్ టెక్నాలజీ అప్ టు టుడే. ఇది ఇజ్రాయెల్ అనే కంట్రీలో డెవలప్ చేశారు. ఇజ్రాయెల్ చూడడానికి ఇంత ఉండొచ్చు. మన తెలంగాణ తీసుకుంటే తెలంగాణలో ఒక 60% ఉండొచ్చు. బట్ ఆ ఒక కంట్రీలో ఉండే టెక్నాలజీ మీలో ప్రతి ఒక్కరు కాడ కూడా టెక్నాలజీ ఇప్పుడే ఉంటుంది. ప్రెసెంట్ సిచ్యువేషన్ అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందా? స్మార్ట్ ఫోన్ లో స్నాప్డ్రాగన్ ప్రొసెసర్ వాడతారా? ల్యాప్టాప్ లో ఇంటెల్ ప్రొసెసర్ వాడతారా? హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రమ్ ఇజ్రాయెల్. బిల్ గేట్స్ కానీ, ఎలాన్ మస్క్ కానీ వీళ్ళ బేస్ అంతా ఎక్కడ ఉంటుందంటే ఇజ్రాయెల్. అంటే దేశం చిన్నగా ఉండొచ్చు, అక్కడ ఉండే టెక్నాలజీ వరల్డ్స్ నంబర్ 1 టెక్నాలజీ, ఎస్పెషల్లీ ఇన్ అగ్రికల్చర్. ఆ టెక్నాలజీని మనకి వెస్టీజ్ ద్వారా ఈ ప్రోడక్ట్ ని అందిస్తున్నారు. ఈ ప్రోడక్ట్ ని ఇవ్వడం ద్వారా మేము ఇటువంటి అడ్వర్స్ ఎన్విరాన్మెంటల్ కండిషన్ లో వాటర్ ని ప్రాపర్ గా అందించడానికి వాడుకోవచ్చు. దాంతోపాటు నేల కోత, సాయిల్ ఎరోషన్, వర్షం ఎక్కువ పడంగానే కాలువలో వాటర్ ప్రెషర్ ఎక్కువ ఉండేటప్పుడు ఇలా భూమిలో మట్టి అనేది బయటికి పోతూ ఉంటుంది. ఇలా మట్టి అనేది వేస్ట్ అవ్వకుండా మన భూమిలోనే దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి అగ్రి ఎక్వాజల్ అనే ప్రోడక్ట్ హెల్ప్ చేస్తుంది. ఈ ప్రోడక్ట్ ని ఎలా వాడుకోవాలా? మీరు వాడే కెమికల్ ఎరువుల్లో ఎకరానికి 1 నుంచి 2 కిలోల దాకా భూమిలో వేసి వాడుకోవాలా. 3 నెలల నుంచి 6 నెలల పంటలకి 1 సంవత్సరానికి 1 కిలో వాడుకోవాలా. ఒక కంప్లీట్ ఇయర్ పండే పంటలు, ఫర్ ఎగ్జాంపుల్ చెరుకు, ఇయర్లీ క్రాప్, పెరినియల్ క్రాప్స్ అంటాం, అల్లం, జింజర్, ఇటువంటి పంటలో కంప్లీట్ 1 ఇయర్ కంప్లీట్ గా పెరిగే పంటల్లో 2 కిలోస్ వేసుకోవాలా. 3 మంత్స్ 6 మంత్స్ పండించే పంటల్లో మీరు 1 కిలో 1 ఎకరానికి వేసుకోవాలి. మీరు 2 పంటలు తీయండి, 3 పంటలు తీయండి, నో ప్రాబ్లం. 3 మంత్స్ 6 మంత్స్ క్రాప్స్ లో మీరు 1 ఎకరానికి 1 కిలో,
పెరినియల్ క్రాప్స్ లో 1 year కంప్లీట్ గా గ్రో అయ్యే క్రాప్స్ లో మీరు 2 kilos వేసుకోవాలా. ఈ ప్రోడక్ట్ ని పైన చల్లకూడదు. ఈ ప్రోడక్ట్ ని దుక్కి చేసేటప్పుడు, దమ్ చేసేటప్పుడు, పోత్ ఎక్కించేటప్పుడు వాడుకోవచ్చు. అండ్ తోటవిని పంటలో మామిడి, టెంకాయ, జామకాయ, సపోటా ఇటువంటి పంటలో ఒక మొక్కకి 40 నుంచి 80 గ్రాముల దాకా ఏడాదికి ఒకసారి మీరు వేసుకుంటే వాటర్ అనేది మంచిగా స్టోర్ అవుతుంది. న్యూట్రియంట్స్ అనేది వేస్ట్ అవ్వకుండా, ఆవిరైవ్వకుండా మన పంటకి అందుబాటులో ఉండేలాగా ఈ ప్రోడక్ట్ అనేది చూసుకుంటుంది. ఇప్పుడు కమింగ్ టు నెక్స్ట్ ప్రోడక్ట్, అందరూ ఫోన్ చేశారా?